హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు నేను మీకు ఒక మంచి హాస్య కథ వినిపించబోతున్నానండి. కథ పేరు ఆర్డర్ ఆర్డర్. రచయిత జంధ్యం వెంకటేష్ బాబు. ఇక కథలోకి వెళ్తే, మా అమ్మ చేతి వంటలు ఎంత బాగుంటాయో తెలుసా? గోంగూర రోటి పచ్చడి చేసి రోట్లోనే వేడివేడి అన్నం కలిపి చేతుల్లో ముద్దలు పెట్టేది. మేమంతా లొట్టలేసుకొని తినేవాళ్ళం. తను చేసే ప్రతి వంట ఒక అద్భుతమే అనుకో అన్నాడు కరుణాకర్. భూమికి 40,000 అడుగుల ఎత్తులో ఆకాశంలో వేగంగా కదులుతూ అమెరికా నుంచి ఇండియా వైపు వెళ్తుందా అంతర్జాతీయ విమానం. ఎందుకో ఆ క్షణం విమానం ఒక చిన్న కుదుపుకు లోనైంది. మా అమ్మమ్మ చేతి వంటలు అదిరిపోతాయి. ముఖ్యంగా మా అమ్మమ్మ పిండి వంటలు అదరగొట్టేస్తుందనుకో. తలుచుకుంటేనే నాకు నోట్లో నీళ్లూరిపోతున్నాయి అంది ఐశ్వర్య భర్తతో. పెళ్ళైన నెలలోపే ఇద్దరూ ఉద్యోగరీత్యా అమెరికా వచ్చేశారు. 6 ఏళ్ల తర్వాత ఇండియా వెళ్తున్నారు. అలనాటి తీపి అనుభూతుల్ని మరోసారి ఆస్వాదించాలని ఉవ్విళ్ళూరుతున్నారు. సుమారు 23 గంటల ప్రయాణం తర్వాత విమానం ఇండియాలో దిగింది. ఆ రాత్రి కరుణాకర్కి నిద్ర పట్టలేదు. తెల్లవారితో ఉగాది. ఉగాది అంటేనే ఉగాది పచ్చడి, గారెలు, బూరెలు, పరమాన్నం అతనికి నోరూరిపోతుంది. 6 ఏళ్లుగా అమెరికాలో సరైన రుచి పచి లేని తిండి తిని మొహం వాచిపోయి ఉన్నాడు. ఎప్పుడెప్పుడు అమ్మ నానమ్మ చేతి వంటలు తిందామా అని ఆత్రత పడుతున్నాడు. ప్రయాణ బడలిక ఉన్నా సరే తెల్లవారు 4ంటికే మెలకువ వచ్చేసింది. పక్కనే పడుకున్న ఐశ్వర్యకు నిద్రాభంగం కలగకుండా మెల్లిగా మంచం దిగి అడుగులో అడుగేసుకుంటూ వెళ్ళి తలుపు తీసి చూశాడు. అతడికి ఒక్కసారి షాక్ కొట్టినట్టు అనిపించింది. తన కళ్ళను తానే నమ్మలేకపోయాడు. అసలు తను ఇండియాకొచ్చాడా లేక అమెరికాలోనే ఉన్నాడా? అయినా అదేంటి, పండుగంటే 4ంటికే లేచి హడావుడి పడాల్సిన మనుషులు ఇంకా నిద్రపోవటం ఏంటి? అందులోనూ అమెరికా నుంచి 6 ఏళ్ల తర్వాత కొడుకు కోడలు వస్తే ఇంట్లో పండుగ సందడి చూద్దామన్నా అతనికి అంతా అయోమయంగా అనిపించింది. పెరట్లో నుంచి కానీ, వరండాలో నుంచి కానీ, పడగదిలో నుంచి కానీ ఎవ్వరూ బయటకు రావట్లేదు. అతడు చప్పుడు కాకుండా వెళ్ళి బెడ్ మీద పడుకున్నాడు. ఐశ్వర్యకి మెలకు వచ్చి ఓరకంట భర్తనే చూడసాగింది. కరుణాకర్ 10 నిమిషాలకోసారి తలుపు తెరిచి హాల్లోకి తొంగి చూడటం, మళ్ళీ వెనక్కి వచ్చి పడుకోవటం గమనించాక ఇక ఆగలేక అడిగింది, పాల దొంగతనానికి వచ్చిన పిల్లిలా ఏంటలా హాల్లోకి తొంగి చూస్తున్నారు అని. ఏం లేదులే అని 1/2 నిమిషం తర్వాత మళ్ళీ వెళ్ళి తలుపు చాటును నిలబడి చూడసాగాడు. 7ంటికి ఒక్కో గది తలుపులు తెరుచుకోసాగాయి. నిద్రమొహాలతో ఒక్కొక్కరుగా హాల్లోకి వస్తున్నారు. నానమ్మ, తాత, అమ్మ, నాన్న, అత్త, మామయ్య, వారిద్దరి పిల్లలు. అమెరికా నుంచి మేనల్లుడు వస్తున్నాడని మేనత్త ముందుగానే పుట్టింటికి వచ్చింది. అప్పుడే నానమ్మ అంటోంది, త్వరగా స్నానాలు గట్రా ముగించండి, ఉగాది పచ్చడి పెట్టేస్తాను, వెంటనే టిఫిన్ కూడా తినేద్దాం. టిఫిన్స్ తినేశాక ఓటీటీలో సినిమా చూద్దాం అమ్మమ్మ అంటున్నారు అత్తయ్య పిల్లలు. సరే, అందరం కూర్చొని కొత్త సినిమా చూద్దాం డిసైడ్ చేసేసింది నానమ్మ. చాటుగా చూస్తూ చెవులు రిక్కించి వింటున్న కరుణాకర్కి అంతా అయోమయంగా అక్కడే తల గోడకేసి కొట్టుకోవాలనిపించింది. నీరసంగా బెడ్ దగ్గరికి వచ్చిన భర్తను ఐశ్వర్య అనుమానంగా అడిగింది, హాల్లో అసలు ఏం జరుగుతుంది? మీరెందుకంత కంగారు పడుతున్నారు? కరుణాకర్ ఏడుపు గొంతుతో అన్నాడు, మనం అమెరికా నుంచి ఆంధ్రాకి ఎందుకు వచ్చాము? బంధుమిత్రులని కలిసి కబుర్లు చెప్పుకుంటూ నానమ్మ అమ్మ చేతి వంట పిండి వంట తిందామనే కదా. అవును అంది ఐశ్వర్య. కానీ అందరూ 7ంటికి ప్రశాంతంగా నిద్రలేస్తున్నారు. వంటల హడావిడి ఏమీ కనిపించటం లేదు. ఉగాది పచ్చడి తయారీ లేదు. టిఫిన్ ప్రస్తావన వినిపించటం లేదు. మధ్యాహ్నం వంటల గురించి అడగటమూ లేదు. పైగా అప్పుడే అన్ని వంటలు అయిపోయినట్టు ఓటీటీలో సినిమాలు చూస్తారట. అసలు ఏం జరుగుతోంది? 4 దిక్కుల కేసి చూస్తూ గొణిగాడు. ఐశ్వర్య భర్త వైపు జాలిగా చూసింది. పాపం, ఈయన ఆకలికి ఆగలేడు. అయినా అంత దూరం నుంచి కొడుకు కోడలు వచ్చారన్న జ్ఞానం లేకుండా అందరూ అంత నిశ్చింతగా ఉన్నారేంటి? అసలు వంటలు ఎప్పుడు మొదలు పెడతారు? అడిగి కడిగేద్దాం అంటూ హాల్లోకి వెళ్ళింది. ఆమె హాల్లోకి అడుగు పెట్టిందో లేదో సరిగ్గా అదే క్షణం వీధిలో ఒక ట్రాలీ వేగంగా వచ్చి సడన్ బ్రేక్తో ఆగింది. మరుక్షణం ఒక కేక కూడా వినిపించింది. అమ్మగారండి, ఆర్డర్. ఆ కేక విన్న అత్తగారు
ఆ పిలుపు కోసమే ఎదురు చూస్తున్నంత ఉత్సాహంతో ఇంటి ఆడపడుచు పిల్లలకు చెప్పింది. ఆర్డర్ వచ్చింది, వెళ్ళి తెచ్చుకోండర్రా. అప్పటికి అదేదో అలవాటైన వ్యవహారంలా ఆడపిల్లలిద్దరూ పరిగెత్తి 2 నిమిషాల తర్వాత ఓ 10 హాట్ ప్యాకులు గిన్నెలతో ఇంట్లోకి వచ్చారు. అసలు అక్కడ ఏం జరుగుతుందో అర్థం కాక పిచ్చి చూపులు చూస్తున్న కోడల దగ్గరికి కుసుమమ్మ చెప్పింది, వంటలన్నీ వచ్చేశాయి, మీ ఇద్దరూ త్వరగా రెడీ అయి వచ్చేస్తే వేడివేడిగా తినేద్దాం. పాపం పిల్లలు సినిమా చూడాలని ఆశపడుతున్నారు. ఊహాతీతమైన దృశ్యం ఏదో చూసి ఆ షాక్ నుంచి బయటకు రాకుండానే అచేతన స్థితిలో కదిలినట్టు గదిలోకి వెళ్ళింది ఐశ్వర్య. ఆవేశంగా హాల్లోకి వెళ్ళి మొహం వేలాడేసుకొని వచ్చిన భార్యను చూసి కరుణాకర్ అనుమానంగా అడిగాడు, ఏమైంది? ఆర్డర్ వచ్చేసింది అంది మరో లోకంలో ఉన్నట్టు. ఆర్డరా? ఆర్డర్ ఏంటి అని అడిగాడు. నిజంగానే ఆర్డర్ వచ్చేసింది, ఇక మనం వెళ్ళి తినడమే మిగిలింది. తగిలిన షాక్ నుంచి ఆమె అప్పుడే బయటపడుతుంది. ఆర్డర్ ఏంటి, తినడం ఏంటి? నువ్వేమైనా అమెరికాలోనో హైదరాబాదులోనో ఉన్నా అనుకుంటున్నావా? ఇది బుచ్చిపాళెం, చిన్న పల్లెటూరు. ఇక్కడ స్విగ్గీలు జొమాటోలు ఉండవమ్మా. ఆమెను పిచ్చిదానిలా చూసి అదోలా నవ్వాడు. ఐశ్వర్య దీర్ఘంగా నిశ్వసించి, ఇక్కడ స్విగ్గీ జొమాటోలు లేకపోయినా ఆర్డర్ పెడితే ఫుడ్ ఇంటికొచ్చే ఫెసిలిటీ మన పల్లెటూర్లకు కూడా పాకిపోయిందన్న విషయం నాకు ఇప్పుడే తెలిసింది. కాబట్టి నవ్వడం ఆపి స్నానం చేసొస్తే చాలు, అసలు విషయం తర్వాత అర్థమవుతుంది అంటూ బట్టల కోసం తన సూట్ కేసు దగ్గరికి నడిచింది. హాల్లోకి వచ్చిన కొడుకు కోడల్ని చూసి కుసుమమ్మ, రండి రండి, మేమంతా మీకోసమే ఎదురు చూస్తున్నాం అంటూ ఒక చిన్న గిన్నె చేతిలో పెట్టింది. ఏంటిది అన్నాడు కరుణాకర్. తెలియట్లేదా? ఉగాది పచ్చడి. రంగు రుచి వాసన ఏంటో తెలియని ఆ పదార్థాన్ని అదోలా చూస్తూ కరుణాకర్ అనుమానంగా అడిగాడు, ఎవరు చేశారేంటి? నానమ్మనా నువ్వా అని. కుసుమమ్మ కొడుకుని అమాయకుడిలా చూసి, మేమిద్దరం కాదు, రామలింగం పంపాడు. రామలింగమా? తనెవరు? ఈసారి నాన్నమ్మ చెప్పింది. కేటరింగ్ రామలింగం, బాగా రుచిగా చేస్తాడు. మన ఊళ్ళో ఎవరింటికి బంధుమిత్రులు వచ్చినా, ఇంట్లో వాళ్ళు వంట వండుకోవటానికి బద్దకించినా తనకు ఫోన్ చేస్తే చాలు, డోర్ డెలివరీ ఇస్తాడు. పైగా ఏ పండగ వస్తే ఆ పండుగ స్పెషల్ ఫ్రీగా పంపిస్తాడు. ఉగాదికి ఉగాది పచ్చడి, శ్రీరామనవమికి పానకం, ఇలా. పైగా పేమెంట్ మనం ఇచ్చినప్పుడే తీసుకుంటాడు. కరుణాకర్ భార్య ముఖంలోకి పిచ్చి చూపులు చూశాడు. చూపుల తర్వాత ముందు తినండి అంటూ కళ్ళతోనే సైగ చేసింది ఐశ్వర్య. ఆ ఉగాది పచ్చడి బాగలేదనకపోవచ్చు కానీ అమ్మ చేతి ఉగాది పచ్చళ్ళ లేదన్నది మాత్రం నిజం. పైగా తను కోరుకున్నది ఆర్డర్ ఫుడ్ కాదు కదా, అమ్మా నానమ్మల చేతి వంటకి లేదు కదా సాటి అని పాడుకుంటూ అమెరికా నుంచి వచ్చాడు. మరి వాళ్ళిద్దరూ ఉగాది పచ్చడి తిన్నాక కుసుమమ్మ వారి చేతుల్లో 2 పేపర్ ప్లేట్లు పెట్టింది. అప్పటికే అందరి చేతుల్లో ఆ ప్లేట్లు ఉన్నాయి. ఇదిగో ఇడ్లీ వడ, అవిగో దోశ పొంగల్, అన్ని రకాలు తెప్పించాను, ఎవరికి ఏం కావాలో అడిగి పెట్టించుకోండి అంటూ ప్లేట్స్లో 2 ఇడ్లీ 1 వడ పెట్టింది. కరుణాకర్ కళ్ళ ముందు ఫ్లాష్ చక్రం గిర్రున తిరిగింది. అప్పట్లో నానమ్మ కట్టెల పొయ్యి ముందు కూర్చొని వేడిగా దోశలు పోసేది. వాటిని నాకు ముందంటే నాకు ముందు అంటూ గోల చేస్తూ గొడవ పడుతూ తినేవాళ్ళం. ఇప్పుడు ఆ గోల గొడవలేవి? అతనికి జీవితంలో ఏదో కోల్పోతున్న ఫీలింగ్ కలిగింది. అప్పట్లో తను ఎప్పుడు 1 దోశలేనా, మరొకటి చెయ్యొచ్చు కదా అంటే జేజమ్మ అనేది, వండుకు తింటే ఒకటే వంట, అడుక్కుంటే 10 వంటలు. ఇది సంసారం రా నాయనా, 4 రకాలు చేయడం కుదరదు. ఇప్పుడు ఆ సామెతకు ఒక కరెక్షన్ మాత్రమే వచ్చింది. అడుక్కు తింటే కాదు, ఆర్డర్ పెట్టుకుంటే. ఆర్డర్ పెట్టిన 100 వంటలతో అల్లుళ్ళకు విందులు ఏర్పాటు చేసి గొప్పలు చెప్పేసుకుంటున్నారు. అనుకున్నదొకటి అయింది ఒకటి అనుకుంటూ హాట్ ప్యాక్లోని ఫుడ్డు వడ్డించుకొని ఏదో తిన్నానంటే తిన్నామనిపించి రూమ్లోకి వెళ్ళిపోయాడు కరుణాకర్. హాల్లోంచి ఓటీటీ సినిమా డైలాగులు వినిపిస్తున్నాయి. దిగాలుగా ఉన్న భర్తను చూస్తే ఐశ్వర్యకు జాలేసింది. పాపం అమ్మా నానమ్మ చేతి వంట తినాలని ఎంత ఆశపడ్డాడో. ఇక్కడికి వచ్చాక ఆర్డర్ ఫుడ్తో అతని ఆశలన్నీ అడియాసలయ్యాయి. ఇప్పుడు ఎలా అనుకుంటుంటే చప్పున తట్టింది. అవును, 4 వీధులు అవతలేగా మా ఇల్లు. ఏదో మొదట అత్తారింటికి రావటం ఆనవాయితీ కాబట్టి ఇలా వచ్చేసాం కానీ
అదే మా అమ్మగారింటికి వెళ్తే అమెరికా నుంచి అల్లుడొచ్చాడని ఎంతెంత హడావిడి చేస్తారో. ఐశ్వర్య ఆలస్యం చేయదలుచుకోలేదు. వెంటనే అమ్మకు ఫోన్ చేసింది. అమ్మ, నేను మీ అల్లుడు ఇప్పుడే ఇంటికొస్తున్నాం అని. అదేంటి, రేపు వస్తామన్నారుగా? అప్పటికే చిరాగ్గా ఉందేమో. ఇప్పుడు వస్తే నీకేమైనా ఇబ్బందా? కోపంగా అనబోయి, ఏం లేదులేమ్మా, మిమ్మల్ని అందరినీ చూడాలనిపిస్తుంది అని ఫోన్ కట్ చేసింది. మరు నిమిషం భర్త ముందు నిలబడి చెప్పింది, పదండి మా ఇంటికి వెళ్దాం. కరుణాకర్ భార్యకేసి అయోమయంగా చూశాడు. ఇప్పుడు మీ ఇంటికా? ఎందుకు? కరుణ, నా సంగతి సరే, నువ్వెన్ని ఆశలతో ఇండియాకి వచ్చావో తెలుసు. 6 ఏళ్ల తర్వాత ఇంటికొచ్చిన కొడుకు కోడలికి ప్రేమతో వంట చేసి పెట్టాలన్న జ్ఞానం లేకుండా ఆర్డర్ పెట్టిన తిండి తెప్పించి మన మొహాన కొడుతున్నారు. అందుకే అంది. అందుకే మనం మా ఇంటికి, అదే మీ అత్తగారింటికి వెళ్దాం. అక్కడ మా అమ్మమ్మ చేతి వంటలు, అమ్మ వంటకాలు రుచి చూపిస్తాను. తను ఏ ఆశతో ఇండియా వచ్చాడో ఆ ఆశ సొంత ఇంట్లో నెరవేరకపోయినా అత్తగారింట్లో తీరుతుందంటే అడ్జస్ట్ కావాల్సిందే. మరి అక్కడికి వెళ్ళటానికి ఇక్కడేం సాకు చెప్పాలి? నాకు మా అమ్మా నాన్నల్ని అర్జెంటుగా చూడాలనిపిస్తుందని చెప్పు అంది ఐశ్వర్య. భార్య మీద అతడికి ప్రేమ పొంగి పొరలింది. 10 నిమిషాల తర్వాత వచ్చి ఆమెతో చెప్పాడు, ఎన్నో ఆరాలు తీస్తారనుకున్నా, ఓటీటీ మూడ్లో సగమే విని సరే అన్నారు. కూతురు అల్లుడిని చూడగానే జయమ్మ, రండి రండి, మీరు వస్తున్నారని ఫోన్ చేసి చెప్పగానే ఈవినింగ్ స్నాక్స్ కూడా రెడీ చేసేశాను. పైగా ఉగాది రోజు ఇంటికొచ్చారు. ముందుగా ఇదిగో ఈ ఉగాది పచ్చడి తినండి అంటూ ఇద్దరి చేతుల్లో పెట్టింది. మా అమ్మ చేతి పచ్చడి అదిరిపోతుంది, తినండి, భర్త చెవిలో గొణిగింది ఐశ్వర్య. ఇద్దరూ 6 ఏళ్ల ఆకలి తీరిపోబోతున్నట్టుగా ఆశగా ఆబగా ఉగాది పచ్చడి నోట్లో పెట్టుకున్నారు. అప్రయత్నంగానే ఇద్దరూ వేగంగా తలలు తిప్పి ఒకరి ముఖం ఒకరు చూసుకున్నారు. మరుక్షణమే ఇద్దరూ కూడా బలుక్కున్నట్టు ఒకేసారి అన్నారు, ఇది రామలింగం ఉగాది పచ్చడి కదూ? జయమ్మ ఆశ్చర్యపోయింది. అరే, ఈ విషయం మీకెలా తెలుసు? అమెరికాలో కూడా రామలింగం అంత ఫేమస్ అయిపోయాడా? ఒకరి వెంట మరొకరు పక్క గదిలోకి పరుగులాంటి నడకతో వెళ్ళారు. అప్పటి వరకు ఉగ్గపట్టుకున్న ఏడుపు ఆగలేనంటూ తన్నుకొచ్చింది. పుట్టింటికొచ్చి ఏడిస్తే బాగోదని ఐశ్వర్య తానే సర్ది చెప్పుకొని పదండి వెళ్దాం అంది. కరుణాకర్ ఏడుపు గొంతుతో అత్తగారిని అడిగాడు, అత్తగారు, పండగ పూట పల్లెలో అందరూ వంటలు మానేసి రామలింగం ఆర్డర్ ఫుడ్డే తింటున్నారా? అవునల్లుడు, 4 రకాల వంటలు చేసే ఓపిక ఇప్పుడు ఎవరికుంది? పోనీ వంట చేద్దామన్నా పండుగ రోజే ఓటీటీలో కొత్త సినిమాలు, సెన్సార్ లేని వెబ్ సిరీసు వస్తున్నాయి. ఐశ్వర్య, కరుణాకర్లు రూమ్లోకి వెళ్ళి మరోసారి తనివి తీరా ఏడ్చారు. భవిష్యత్తులో మన పల్లెటూర్లలో ఇంట్లో వంటగది అనేది కనిపించకుండా పోతుందేమోనని భయమేస్తుంది ఐశ్వర్య అన్నాడు కరుణాకర్. 2 ఏళ్ల తర్వాత అయిష్టంగానే అమెరికా నుంచి ఇండియా బయలుదేరుతున్నప్పుడు ఐశ్వర్య అంది, ఇండియాకి ఎందుకు వెళ్ళాలో అర్థం కావట్లేదు. మళ్ళీ ఆ ఆర్డర్ ఫుడ్ తినటానికేనా అని. లేదు లేదు, ఈ సంక్రాంతికి మనం చేతి వంటే తినబోతున్నాం. అదెలా సాధ్యం అంది ఐశ్వర్య. ఎలా సాధ్యమో చూస్తుండు. ఐశ్వర్య పడక గది నుంచి బయటికి రాగానే ఇంటి ముందు వేసిన భోగి మంటల నుంచి పొగ ఇంకా అలా బయటికి వస్తూనే ఉంది. పెరట్లో 2 ఆడవాళ్ళు రోట్లో బియ్యం దంచుతున్నారు. ఆ పక్కనే అత్తగారు పిండి జల్లెడ పడుతున్నారు. మరోవైపు భోగి మంటల్ని కంటిన్యూ చేస్తున్నట్టు కట్టెల పొయ్యి మండుతోంది. ఆ పొయ్యి ముందు కూర్చొని కరుణాకర్ నానమ్మ పాకం పట్టిన పిండి ముద్దలు తట్టి బాణల్లో వేసి వేడి నూనెలో కాలేక తీసి అరిసెల చెక్క మీద వేస్తుంది. ఆ ఇంటి ఆడబడుచు పిల్లలు 2 గట్టిగా వత్తి పక్కనే ఎండుగడ్డి మీద పరిచిన తెల్లటి బట్ట మీద ఆరబెడుతున్నారు. మామగారు ఆ పళ్ళన్నీ అజమాయిషీ చేస్తూ చూసుకున్నారు. మరోవైపు వంటగదిలో గ్యాస్ స్టవ్ మీద ఉడుకుతున్న కోడి కూర మసాలా వాసన ముక్కుపుటాల్ని తాకి సంక్రాంతి మజా అందిస్తోంది. ఆ దృశ్యాలను చూసిన ఐశ్వర్య ఒక్క సెకను కూడా నిలవలేకపోయింది. పరుగున గదిలోకి పరిగెత్తుకు వెళ్ళి ఏమండి ఏమండి అంటూ భర్తను తట్టి లేపింది. చూడండి, మన ఇల్లు పండుగ సందడితో ఎలా కళకళలాడిపోతుందో అంది ఐశ్వర్య. కరుణాకర్ నిద్రమత్తు ఒక్కసారిగా ఎగిరిపోయింది. ఆనందంతో అతడు ఇల్లంతా అలా తల తిప్పి చూశాడు. ఏరా కరుణ, నిద్ర లేచారా?
త్వరగా రెడీ అయి రండి అంటూ కిచెన్లోకి వెళ్ళింది. వాళ్ళు రెడీ అయి వచ్చాక అమ్మ కట్టెల పొయ్యి ముందు దోశ పోస్తుంటే హ్యాపీగా తినసాగారు. అప్పుడే అనుమానం వచ్చి ఐశ్వర్య అడిగింది, పండుగలు వస్తే ఆర్డర్ ఫుడ్ తెప్పించే మీరు కష్టపడి వంటలు చేస్తున్నారేంటి అత్తమ్మ? కుసుమమ్మ నీరసంగా చెప్పింది. రామలింగం క్యాటరింగ్ సర్వీస్ మీద ఫుడ్ సేఫ్టీ అధికారులు రైడ్ జరిగిందట. వారం రోజుల పాటు ఆర్డర్ ఫుడ్ పంపలేమంటూ ఫోన్ చేసి చెప్పారు. ఏదో అనుమానం వచ్చి భర్త వైపు చూసింది. కరుణాకర్ ఫోన్లో మాట్లాడుతూ, థ్యాంక్స్ రా బావా, నీ వల్లే మా అమ్మ చేతి వంటలు తింటున్నాను. వాళ్ళిద్దరి సంభాషణ ముగిశాక ఐశ్వర్య అడిగింది, ఎవరతడు? నా ఫ్రెండ్. ఏం చేస్తుంటాడు అని. ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ అన్నాడు. ఐశ్వర్యకి విషయం అర్థమై హాయిగా నవ్వుకుంది. కథ సమాప్తం.